తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మిత్రుడు కూడా నాకంటే దాదాపు మోర్ దాన్ 20 ఇయర్స్ చిన్న కూడా 52 అనుకుంటా. నేను 76 2009 నుంచి జెడ్పీటీసీ ఉన్నప్పుడు 2007 నుంచి నాకు మంచి మిత్రుడు. డైనమిక్గా పనిచేస్తున్నాడు బ్రహ్మాండంగా. ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారిని చూశాను, ముఖ్యమంత్రి అయినాక చూశాను. కల్వల ఫంక్షనింగ్లో కంప్లీట్ ఆకాశానికి భూమి ఎంత తేడా ఉందో సూర్యుడు చంద్రుడికి ఎంతో అంత తేడా కనిపిస్తుంది. ఎవరు ఊహించనంత. ఒకటి 6 సూత్రాలు ఏదైతే కార్యక్రమాలు పెట్టిండో అమలు చేయడంలో కానీ, కక్ష సాధింపు చర్యలకు పోకుండా ఒక్కొక్కటి ఒక కమిటీ వేసి వాటిని ఒక్కొక్కటి వెలికి తీస్తూ మీ మీడియా ద్వారా ఏదైతుందో ప్రజలను కళ్ళు తెరిపిస్తూ ఉన్నాడు. అన్నా మాట్లాడద్దన్నా, కళ్ళు తెరిపిస్తూ ఉన్నాడు. కానీ ధరణి ఇష్యూలు ఏదైతుందో ఒక ప్రిస్టేజ్ కమిటీ వేశారు వారు. దాంట్లో చాలామంది ఇబ్బంది పడ్డారని చాలా పార్టీలు కూడా ఏదైతుందో ధరణిలో బాగా లొసుకున్నాయని. దాంట్లో ఒక 2,50,000 మంది దాదాపు కొన్ని లక్షల ఎకరాలు ఏదైతుందో డిస్ప్యూట్ ఉంది. అది రేపు తేలిపోతుంది లెక్క. నిన్నటికి స్టాప్ అయింది అనుకుంటా ఈ కోడ్ వచ్చి రావడం వల్ల. కానీ ఈ కమిటీ సభ్యులైన మా మిత్రుడు 73 నుంచి కోదన్ రెడ్డి గారు ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి 94లో 89లో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. చాలా సీనియర్ నాయకుడు. సిటీ కాంగ్రెస్ కన్వీనర్ చేశాడు, ఎంప్లాయ్మెంట్ బోర్డు మెంబర్ చేశాడు, ఎన్నో చేశాడు. నిన్న బొమ్మరాజుపల్లికి పోయి 14th వెళ్ళి ఎవరైతే దొంగలు రైతు సంఘం పేరు మీద 920 ఎకరాలు మొత్తం మీకు దాంట్లో ఉంది 1049 ఎకరాలు 65లో 129 ఎకర్స్ వాళ్ళ బంధువులైన బలరామకృష్ణ అని 57 నుంచి 62 మచిలీపట్నం, ఇప్పుడు గుడివాడ అంటారు, లోకసభ సభ్యునిగా ఉండే అతను 1965లో ఆయన వారసులు 21 మంది మీద ఆ ల్యాండ్ కొని మొటేషన్ సేల్ డీడ్ చేయడం జరిగింది. 920 ఎకర్స్. ఇక మిగతా 129 ఆయన కజిన్స్ బంధువులైన జగ్గయ్య, పార్సారథి, ఇంకెవరున్నారు, ముగ్గురు పేరు మీద 129. వాళ్ళు సపరేట్, ఇది సపరేట్. ఆ 129 ఎకర్సే ట్యాంపరింగ్ కాలేదు. బలరామకృష్ణ గారికి 3 కుమారులు 3 బిడ్డలు. ఈ 6 అమెరికాకి వెళ్ళిపోయారు ఈయన బతికుండగానే. 57 నుంచి 62 లోకసభ సభ్యుల మాజీ అయిన తర్వాత ఆయన వచ్చి బొమ్మరాజుపల్లె, తర్వాత ఏతుందో అల్వాల్ ఉన్నాడు. 82లో అతను చనిపోయాడు. వాళ్ళంతా అమెరికా. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆ ప్రాంతం తెలిసిన వాళ్ళు. దాదాపు ఏదైతుందో 920 ఎకరాల్లో 890 ఎకర్స్ ట్యాంపరింగ్ చేశారు. రికార్డ్ ఫేక్ డాక్యుమెంట్స్. 30 ఎకరాలు మాత్రము చేయలేకపోయారు. ఆయన ఉన్నప్పుడు 26 మంది, అప్పటి భాషలో ఇప్పుడు భాషలో కూడా మా ఊర్లలో పాలేరు అంటాం, పాలేరు 4 కుంచాలకు చేసేవాళ్ళు. 4 కుంచాలే. మేము వడ్లు కూడా ఇవ్వకపోదు, మక్కలు జొన్నలు. నేనే చెప్తున్నా, ఆయన సంగతి తీర్చిపెట్టండి. మక్కలు జొన్నలు దాంతోటే బతకాలి. 4 కుంచాలంటే బియ్యమే ఒక కుంచానికి ఏదైతుందో 11-12 రూపాయలు అవుతుండే. వడ్లు అయితే ఏదైతుందో ఎక్కువ. మక్కలు ఏదైతుందో చాలా అంటే ఒక 40-50 రూపాయల జీతంతో జీవనం గడిపేవాళ్ళు. 26 మంది ఏదైతుందో 31 ఎకరాలు. దాంట్లో యాదవ్ కుటుంబాలు ఒక 9, ముదిరాజులు ఒక 8, 2 రెడ్డీసు 2 ఎస్సీసు. వాళ్లకు 1 ఎకరు 2-3కి 2 ఎకరాలు ఇచ్చాడు. ఆ 31 ఎకరాలు మాత్రమే. ఇది వాస్తవం. గ్రామాల్లో కూడా రేపు మీడియాకు మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. 6,000 మందిని అక్కడ ఆ చుట్టు గ్రామాల్లో 10 గ్రామాల్లో దాదాపు ఆ ఊర్లోనే పాపులేషన్ మోర్ దాన్ 8 to 9,000 ఓటర్సే 3,000 పైన ఉన్నారు. అటువంటిది వాళ్ళు ఒక్కరే ట్యాంపరింగ్ చేసుకోలే రికార్డు.
వాళ్ళు చనిపోయారు. ఈ పెద్ద మనిషి చనిపోయిండు, వాళ్ళ పాలేరు చనిపోయిండు, వాళ్ళ పిల్లలు ఒక కుటుంబానికి 1 ఎకరం మీద 3 బతికేటోళ్ళు ఉన్నారు. 3 24 గంటలు పంటలు వస్తుంది అక్కడ. అంటే సరే 12 నెలలు. అటువంటిది వాళ్ళు పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. మా కరీంనగర్ నా మిత్రులు ఆదిత్య యాదవ్ 13 మంది ఇల్లంతకుంట మండల్ సిరిసిల్ల 13 మంది 2016లో ఎంటర్ అయ్యారు. అగ్రిమెంట్ ఓన్లీ ల్యాండ్ పేపర్ చేసి అగ్రిమెంట్ అయ్యారు. అమెరికాలో కంపెనీలు అమ్ముకొని తల్లిదండ్రులను వదిలిపెట్టి చెమటోడ్చిన రక్తముతో ఒక పూట తిని ఒక పూట తినకుండా ఒక కర్రీ చేసుకుంటే వారం రోజులు దానికి ఫ్రీజ్లో పెట్టుకొని డబ్బులు చేసి కంపెనీలు అమ్మి ఈ కుటుంబ సభ్యుల దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారు. దాదాపు ఇప్పటి వరకు 16 నుంచి 2003 అక్టోబర్ వరకు మోర్ దాన్ 350 కోట్ల రూపాయలు కష్టార్జితము 350 కోట్లు ఇండియన్ కరెన్సీ చేసుకున్నారు. అప్పటి నుంచి లీగల్ ఫైట్ చేస్తున్నారు. అప్పటి వరకు పేపర్ వర్క్. ఎవరైతే ట్యాంపరింగ్ చేసిండో ఒక ఆర్డీఓ ట్యాంపరింగ్ రికార్డ్, ఇంకో ఆర్డీఓ వచ్చి ట్యాంపరింగ్ అని ఇచ్చిండు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తలేదు వీళ్ళు వచ్చినాక 16 నుంచి 20 వరకు. తర్వాత కోర్టుకు వెళ్ళారు వీళ్ళు. కోర్టులో సింగిల్ జడ్జిమెంట్ ఇచ్చిండు. మాకు మా పేర్లు ధరణిలో ఎక్కాలా, ఇగో ఫేక్ డాక్యుమెంట్ ఉన్నో ఏదైతుందో బోగస్ కాల్ ఏదైతుందో పాస్బుక్ ఉంది, ధరణిలో ఉంది, ఫేక్ ఫోటోలు పెట్టిండ్రు. ఆయన చనిపోయినాక అగ్రిమెంట్ 82 చనిపోతే 2004లో అగ్రిమెంటు, అమెరికాలో ఉన్న ఆమె పేర్ల మీద ఫోటోలు ఏదైతుందో ఫేక్ ఫోటోలతోటి రిజిస్ట్రేషను ఇవన్నీ చేసుకుంటా సింగిల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఏదైతుందో ఇచ్చింది. వెరిఫై ద రికార్డ్స్. ఒకటి మా తరఫున ఈ జీపీ బలరామకృష్ణ కుటుంబ సభ్యుల తరఫున, ఒకటి వాళ్ళని. డబుల్ బెంచ్కి పోయారు. డబుల్ బెంచ్ ఇచ్చింది. తర్వాత కూడా ఏదైతుందో డబుల్ బెంచ్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కలెక్టర్కి పవర్స్ ఇచ్చిండు. కలెక్టర్ ప్రాసెస్ స్టార్ట్ చేసిండు. యాజ్ ఫర్ కోర్ట్ డిసిషన్ ఏది వెరిఫికేషన్ మమ్మల్ని అడిగాడు. ఈ బలరామకృష్ణ కుటుంబ సభ్యుల జీపీలను వాళ్ళు సబ్మిట్ చేశారు డాక్యుమెంట్. అదర్ సైడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా రైతుల ముసుగులో రామయ్య అని ఫేక్, అవన్నీ మళ్ళీ ఒక తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. డాక్యుమెంట్ చూడడానికి ఒక అసోసియేషన్ చేశారు రైతు సంఘం. దాంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి ల్యాండ్స్ ఉన్నాయి, సంతోష్ రాజ్యసభ ఇప్పుడు ఇంకా స్టిల్ ఈజ్ ఎంపీ ఆయన ఉన్నాయి, మల్లారెడ్డి మంత్రి గారి ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉన్నాయి. ఇవన్నీ సేల్ డీడ్లు, ఇవన్నీ మీకు అన్ని 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ ఏదైతుందో రైతు సంఘం పేరు మీద ధర్నాలు స్టార్ట్ చేశారు. కొన్ని పత్రికల్లో తెలియక వీళ్ళు ఇక్కడ రైతు సంఘం మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు. వీళ్ళు ఏం చేసిండంటే మా వాళ్ళు తెలియకపోవడం అమెరికాలో వాళ్ళు 2-3 పేపర్లకు ఇచ్చిండు. దానికి ఏదైతుందో కొందరు హట్ అయ్యారు. నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిస్తే పాపం వాళ్ళకేం తెలియదు. నేను ఎప్పుడైతే ఆగస్టులో ఎంటర్ అయినానో వాళ్ళ తండ్రి నాకు మిత్రుడు ఉండే, వాళ్ళ కజిన్ ద్వారా ఏదైతుందో అయిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను. నేను కోర్టును అమలు చేయమని నేను కలెక్టర్ కలిసిన. మేము ఎవరైతే ఒరిజినల్ ఉన్నామో మాకేమో నోటీసులు ఇచ్చినాం, మేము సబ్మిట్ చేసినాం, మీరు వాళ్ళకు దొంగలకు నోటీసులు ఎందుకు వేయలే అంటే ఆయన ఏం చెప్పాడంటే, సార్ ఇగో ధర్నాలు చేశారు, అది చేశారు, మంత్రులు, నాకు పొలిటికల్ ప్రెషరు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నాడు. ప్రాబ్లమ్స్ ఉంటే నేను చెప్పిన పేగులు తీయడం ఖాయం. ఇక్కడ మీడియా తట్టుకోగలుగుతారు కావచ్చు కొంతమందిని. ఢిల్లీకి వెళ్ళి చార్టెడ్ ఫ్లైట్ హైయర్ చేసింది. అంటే ఆల్రెడీ కొటేషన్ తీసుకున్నా. ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్. షామీర్పేటలో ల్యాండ్ అవుతుంది, ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్ 20 మంది ఫ్లైటు దాని హకీంపేటలో అవుతుంది, షామీర్పేటలో నా ప్రెస్ కాన్ఫరెన్స్. వాళ్ళ ఫామ్ హౌజులు గిమ్ హౌజులు మొత్తం పేగులు తీసేస్తా. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ చూపెట్టాను. ఇగో ఫ్లైట్ చూపెట్టాను. అమెరికాకి వెళ్ళి 2,80,00,000 అవుతుంది 72 hours 20 చార్టర్. మీకు అన్నీ కావాలంటే ఇప్పుడే మీకు వాట్సాప్లో పెడతా. ఎప్పుడు తీసుకున్నా అనేది దాంట్లో ఉంటుంది. అది నేను కొటేషన్ తీసుకున్నా. ఢిల్లీది 45 లక్షలు ప్లస్ 18% 24 hours, అది 72 hours నేను వదిలిపెట్టాను. నాకు టైం ఇమ్మన్నాడు. తర్వాత 2 రోజులకు వాళ్ళందరికీ దొంగలకు కూడా నోటీసులు ఇచ్చి మండే ప్రజెంట్గా అమ్మన్నాడు. అట్లా 3 సార్లు వచ్చింది. దాని మీద వాళ్ళు స్టే అడిగిండ్రు. కలెక్టర్ అంటే మేజిస్ట్రేట్, సార్ మీరు ప్రాసెస్ చేయొద్దు అంటే దాన్ని ఏదైతుందో ఆయన రిజెక్ట్ చేసిండు. కోర్టు కంటెంట్ ఆఫ్ కోర్టు పోయినాం మేము. కోర్టు విజయసేన్ రెడ్డి గారి జడ్జి 2 సార్లు కలెక్టర్ అటెండ్ కాలే. ఎందుకు అమలు చేయడం లేదు కోర్టుది కారణం. 3వసారికి ఆయన అటెండ్ అయ్యాడు కలెక్టర్. అమ్మాయి గారే ఎవరు ఉండే, ఆయన ఏదో ఎలక్షన్ కమిషనర్ అయింది, ఇప్పుడు ఏదో
సంథింగ్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ దేనికి పోయాడు అనుకోండి. ఆయన రంగారెడ్డి కలెక్టర్ గారు ఉండే, ఇది సీనియర్ కలెక్టర్, అంటే స్టఫ్ మ్యాన్, సబ్జెక్ట్ మ్యాన్. తో ఆయన ప్రాసెస్ స్టార్ట్ చేసిండు. అతనిపై అధికారంలో ఉన్న ఈ సంతోష్ లాంటి వాళ్ళు మీకు మేము హెల్ప్ చేసినాం, ఎట్లా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం సార్? నాకు సర్వీస్ రిమార్క్స్ వస్తాయి. కోర్టు బోన్లో నిల్చున్నా, నేను కోర్టు డైరెక్షన్ ప్రకారం నేను చేస్తున్నా. మీరు ఏదైనా ఉంటే డాక్యుమెంట్ తేండి, బట్ యాజ్ ఫర్ వెరిఫికేషన్ క్లారిటీ ఉంది, రమ్మనండి. నేను పేషీలో పిలుస్తున్నా కదా, ఎవ్రీ 1 వీక్ ఇచ్చుకుంటూ 3 సార్లు ఇస్తే రావడం లేదు, వకీలని తీసుకొచ్చుకుంటుండ్రు. ఫేక్ డాక్యుమెంట్. మేము 40 ఏళ్ళకి వెళ్ళి ఉన్నాం. పొజిషన్ ఉంటే డిఫరెంట్, లిమిటేషన్ యాక్ట్ వస్తుంది. కానీ డాక్యుమెంట్లే మొత్తం 890 ఎకరాలను ఏదైతుందో ఫేక్గా తయారు చేసిండ్రు, దొరికిపోయారు. సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఉంది, ఏ ఫేక్ డాక్యుమెంట్ ఉన్నా కూడా వెరిఫికేషన్ చేసి రికవరీ చేసి ఎవరైతే ఒరిజినల్ అనుకున్న ఇచ్చే బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్. దట్ ఈస్ అ గవర్నమెంట్. అక్కడ ప్యాలెస్ కట్టని కూలగొట్టుడు అంతే, కూలగొట్టి ఒరిజినల్కి ఇవ్వాలనేది సుప్రీంకోర్టు. అవి కూడా మీకు అన్ని ఏదైతుందో కాపీస్ ఇస్తాను నేను. సో ఈ విధంగా ఈ కమిటీ మెంబర్లు మొన్న 14 నాడు పోయారు. సునీల్ రెడ్డి బాగా నిపుణుడు, కోదన్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే. ఎవరి దగ్గరికి పోయిండా? ఎంఆర్ఓకు రూల్ చెప్పడానికి పోయింది. పోయి ఎక్కడ తిన్నారు? గెస్ట్ హౌస్ అక్రమ కట్టడైన కిషోర్ కట్టర్, రైతు సంఘం రామయ్య, తర్వాత సత్యనారాయణ రాజు వాళ్ళ దగ్గర తిని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ప్రముఖంగా చాలా టీవీలలో వచ్చింది, పత్రికలు వచ్చింది, జ్యోతిలో, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. 300 మంది రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. ఏది? బొమ్మరాజపేట. ఇదొక స్పెషల్ డ్రైవ్ కింద మేము తీసుకొని ఒక ఇమ్మీడియట్గా వీళ్ళకి పరిష్కారం చేస్తాం. మేము మమ్మల్ని కుక్కర్లో కలిసి కలెక్టర్ అంటే అవన్నీ ఏదైతుందో ప్రెస్కి చెప్పాడు కోదన్ రెడ్డి గారు. అండ్ పక్కకు సునీల్ రెడ్డి గారు ఉన్నారు. నేను వారితో మొన్న 14 నాడు రాత్రి మాట్లాడాను, నిన్న కూడా మాట్లాడాను. ఆ అబ్బాయి మా వన్ ఆఫ్ ద జీపీ కూర్చుని మాట్లాడాను. మీరు తప్పు మిస్గైడ్ చేసిండ్రు. వాళ్ళకు ధరణి ఉన్నది, పాస్బుక్ ఉంది, రైతు బంధు వచ్చింది, ఓవరాల్ కంపెన్సేషన్ వచ్చింది. వాళ్ళకి ఎట్లా అన్యాయం జరిగిందే? అన్యాయం జరిగింది మాకు. నిన్న జ్యుడిషియరీ వాళ్ళు లంచ్ ఎవరి దగ్గర చేస్తావయ్యా? నీ టిఫిన్ నువ్వు పెట్టుకపో, హోటల్లో తిను. వాళ్ళు చెప్పింది అయితే ప్రముఖంగా దిశ క్లారిటీ వచ్చిందట. అలాగే ఆంధ్రజ్యోతి బిగ్ ఐటమ్ విత్ ఫోటోగ్రాఫ్. సో ఈ విధంగా అయింది కనుకనే నేను ప్రెస్కు రావాల్సి వస్తుంది. నేను ఎప్పుడు రాలే ప్రెస్కు. ఈ ఇష్యూలో సాల్వ్ అయిపోయింది ఇష్యూ. ఒక 15 రోజులు క్లారిటీ డైరెక్షన్ ధర్నీలో కూడా ఎక్కింది. స్లాట్ బుక్ చేశాము. హరిహరాదులు ఆకాశం భూమి ఒకటైన దేశంలో ప్రధాని 29 ముఖ్యమంత్రులు కాదు, ఐక్యరాజ్య సమితి 180 200 దేశాల ఒక ఉంటుందిగా ఐక్యరాజ్య సమితి అని యూనియన్ వచ్చి కూడా వీళ్ళని రక్షించలేదు దొంగలు అనడానికి ఏదైతుందో మీకు. దీన్ని ఏదైతుందో నేను 4-5 రోజులనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఇది వాల్యుబుల్ ల్యాండ్, దీంట్లో ఈ ల్యాండ్ మాకేం ఫేవర్ అవసరం లేదు, యాజ్ ఫర్ కోర్ట్, యాజ్ ఫర్ రికార్డ్ కావాల్సిందే, రికవరీ చేసి మీరే ఇవ్వాలి. మేము ప్రజాహితం కోసం, ప్రభుత్వము లోటు బడ్జెట్లో ఉంది, ఇబ్బందుల్లో ఉన్నది, ఒక 100, 150, 200 కోట్లది ఒక మంచి అంటే వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఒక ప్రాజెక్ట్ కోసం అక్కడిచ్చి ఇవాళ గెస్ట్ హౌజులు కేంద్ర మంత్రులు రాని, రాష్ట్ర ముఖ్యమంత్రులు అని ఎక్కడ ఉంటుండే ఆ హోటళ్ళలో. ఇంతకుముందు గెస్ట్ హౌజులు ఉండేవాళ్ళు, కారు పెట్టుకోవడానికి జాగలేదు, గెస్ట్ హౌజులు అన్నీ బూడిద కుంపలైనవి. లేకి ఒక దిక్కు, దిల్షుగా ఒక దిక్కు, ఆ గ్రీన్ ల్యాండ్స్ రోడ్ వెండరింగ్లో పోయింది. తో ఏదైనా ఒక మంచి ప్రోగ్రాం కోసం, ప్రజాహితం కోసం అక్కడ మేము ప్రభుత్వానికి కూడా డొనేట్ చేయడానికి తయారుగా ఉన్నాం.